హాయ్ అండి. వెల్కమ్ టు డార్లింగ్ టెక్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఆల్రెడీ మన ఛానల్‌లో ప్రీవియస్ వీడియోస్ పెట్టానండి సీఎస్‌సి సర్వీసెస్‌కి సంబంధించి. మనకేం అడుగుతున్నారంటే, సార్ మనం సీఎస్‌సిలో ఐఆర్‌సీటీసీ లాగిన్ అనేది ఏ విధంగా మేము అప్లై చేసుకోవాలండి? అది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఐఆర్‌సీటీసీకి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? అసలు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? దీని రిజిస్ట్రేషన్‌కి ఎంత ఛార్జెస్ అవుతాయి? అనేది ప్రతి ఒక్కటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మెయిన్లీ వచ్చేసినట్లయితే కొత్తగా ఎవరైతే సీఎస్‌సి లాగిన్ తీసుకున్నారో వాళ్ళు కంపల్సరీ ఐఆర్‌సీటీసీకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని మేజర్‌గా తీసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయండి. అది మాత్రం కంపల్సరీ తెలుసుకొనే మీరు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేయండి. అది ఎలా చేసుకోవాలో కూడా మీకు స్టెప్ బై స్టెప్ అనేది చూపించడం జరుగుతుంది. మెయిన్లీ మనం సీఎస్‌సిలో ఈ ఐఆర్‌సీటీసీ ఏజెంట్ లాగిన్ అనేది తీసుకోవాలనుకుంటే మనకి ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసేసి రూ. 1180 అయితే పడుతుందండి. టోటల్ మనకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది. మనకి అదే దాంతో పాటు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మెయిన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇంతకుముందు చాలామంది ఏజెంట్ లాగిన్స్ లేనప్పుడు ఐఆర్‌సీటీసీ డైరెక్ట్‌గా మనకి జనరల్ లాగిన్స్ ఉన్నాయి కదా! ఈ జనరల్ లాగిన్స్‌లో ఆల్రెడీ లాగిన్ తీసుకొని యూజ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఏదైతే జనరల్ లాగిన్ అనేది యూజ్ చేశారో ఆ లాగిన్‌కి ఇచ్చిన మొబైల్ నెంబరు, అదే మెయిల్ ఐడీ అనేది సేమ్ ఇదే ఏజెంట్ లాగిన్‌కి ఇస్తే మాత్రం తీసుకోదండి. ఎందుకంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి రావటం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే సీఎస్‌సిలో ఐఆర్‌సీటీసీకి అనేది మీరు రిజిస్ట్రేషన్ చేస్తారో అప్పుడు మాత్రం ఫ్రెష్‌గా ఇంతకుముందు దేనికైనా కానీ ఐఆర్‌సీటీసీకి ఇవ్వని మొబైల్ నెంబరు, మెయిల్ ఐడీ ఇస్తేనే మీకు రిజిస్ట్రేషన్‌కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ ఐఆర్‌సీటీసీ లాగిన్‌కి మీ ఆధార్ నెంబర్ కూడా లింక్ చేసి ఉంటారు. ఎందుకంటే మనకి నార్మల్‌గా బుక్ చేసుకుంటే 6 టికెట్లే కదా బుక్ అయ్యేది. మనకి 12 టికెట్ల వరకు బుక్ అవ్వాలంటే మన ఆధార్ అనేది దానికి లింక్ చేసుకుంటేనే మనకి 12 టికెట్ల వరకు బుక్ అవుతుంది. అందుకోసం చెప్పేసి మన ఆధార్ కార్డ్ లింక్ అనేది దానికి చేసుకోవడం జరుగుతుంది. అలా చేసుకున్నా కానీ మీకు దీంట్లో ప్రాబ్లం అవుతుందండి. ఓకేనా. ఎవరైనా కానీ ఈ జనరల్ ఐఆర్‌సీటీసీ లాగిన్ అనేది క్రియేట్ చేసుకుని ఉండుంటే ముందుగా దాంట్లో లాగిన్ అయ్యి ఆ అకౌంట్ అనేది పర్మనెంట్‌గా డిలీట్ అనేది చేసుకోండి. ఓకేనా. మీ ఆధార్ అనేది లింక్ అయ్యి ఉన్నా కానీ డీలింక్ అనేది చేసుకోండి. అలా అయితేనే మీకు ఇది అనేది మీకు సక్సెస్ఫుల్గా అవడం జరుగుతుంది. లేదంటే మీకు రిజిస్ట్రేషన్ అనేది అవ్వదండి. ఓకేనా. మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, జనరల్ లాగిన్లో అంటే జనరల్ ఐఆర్‌సీటీసీ లాగిన్లో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఇచ్చారో సేమ్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది దీంట్లో ఇవ్వకూడదు. ఓకేనా. మీరు జనరల్ లాగిన్ మీ ఆధార్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే మాత్రం డీలింక్ చేసుకున్న తర్వాతే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోండి. ఓకేనా. ఈరోజు మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అసలు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి, వన్స్ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చేసిన తర్వాత మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి ఏ విధంగా లాగిన్ అవ్వాలి, పాస్వర్డ్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ అనేది చూపించడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మీకు నెక్స్ట్ వీడియోలో వన్స్ ఈ లాగిన్ అనేది మొత్తం క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో టికెట్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మీరు మన ఛానల్ కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్గా నేను పెట్టే వీడియోస్ కూడా మీకు అందుబాటులోకి రావాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మన వీడియోస్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకేనా. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కానీ ఈ సీఎస్‌సి లాగిన్స్ కానీ ఈ సీఎస్‌కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అనేది మనం ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే గ్రూప్ లింక్ వచ్చేసి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ప్రతి ఒక్కరు జాయిన్ అయినట్టయితే మీకు సింపుల్గా ఈ సీఎస్‌సి లాగిన్స్ అనేది ఏ విధంగా మీరు పొందాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటే మీకు ఆ సీఎస్‌సి లాగిన్ వస్తుంది అనేది ప్రతి ఒక్కటి అనేది మీకు డీటెయిల్గా నేను ఆ గ్రూప్లో అనేది మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా. ఓకే అండి. ముందుగా వచ్చేసేసి సీఎస్‌సి లాగిన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఐఆర్‌సీటీసీ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఐఆర్‌సీటీసీ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. వన్స్ దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ అనేది ఈ విధంగా అనేది మీకు నెక్స్ట్ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ మీకు అవర్ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ట్రైన్ అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అనేది చూపించడం జరుగుతుందండి. దీని మీద క్లిక్ చేసుకోండి. వన్స్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వేరే విండో అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ చూసినట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. వన్స్ దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎస్ అనేది ఆప్షన్ అనేది అడగడం జరుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుందండి. ఓకేనా. మీ యూజర్ ఐడి మొత్తం అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా. మీ సిఐసి ఐడి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకొని ఇక్కడ మీకు ప్రొసీడ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. 1, 2 సార్లు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత
ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. మీకు ఒకసారి ఇక్కడ మీ డీటెయిల్స్ కూడా ఇక్కడ మొత్తం చెక్ చేసుకొని చూడవచ్చు. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు రైట్ సైడ్. ఓకేనా. ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా. ఇక్కడ మీకు చూసినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా వీడియోలో కూడా, మీరు ఇంతకుముందు ఐఆర్సీటీసీ లాగిన్లో ఇచ్చిన మొబైల్ నెంబరు మెయిల్ ఐడి దీంట్లో ఇస్తే మాత్రం వర్క్ అవ్వదండి. ఓకేనా. కొత్త మొబైల్ నెంబర్ కొత్త మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఓకేనా. తర్వాత ఇక్కడ మీకు క్లిక్ హియర్ అని చెప్పేసి కదా ఫస్ట్ ఆప్షన్ అనేది, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు మీకు ఈ మొబైల్ నెంబరు మెయిల్ ఐడి అనేది ఆల్రెడీ ఐఆర్సీటీసీ పోర్టల్లో మీకు రిజిస్టర్ అయిందని చెప్పేసి రావడం జరిగింది. ఇలా వచ్చిందంటే మీకు ఆల్రెడీ సిటిజన్ పోర్టల్ ఉంది కదా ఐఆర్సీటీసీ, దీంట్లో ఆల్రెడీ మీకు అకౌంట్ ఉందని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇచ్చిన మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ చేంజ్ చేసేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలండి. తర్వాత మీ నేమ్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. అంటే ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. తర్వాత ఇక్కడ మీ లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలండి. వన్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ జెండర్ అనేది అడగడం జరుగుతుంది. మేల్ ఆర్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది చూపించడం జరుగుతుంది. ఓకేనా. 1-2 సార్లు మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వచ్చేసేసి విఎల్ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి సిఎస్సి సెంటర్ నేమ్ అండి, అంటే మీ షాప్ నేమ్ ఉంటుంది కదా, మీ షాప్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా. వన్స్ మీ షాప్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. వన్స్ మీ పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఫిచ్ అవ్వడం జరుగుతుంది. ఇచ్చేసిన తర్వాత మీకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అడగడం జరుగుతుందండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసేసి మీ పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా. తర్వాత వచ్చేసేసి మీ సిఎస్సి సెంటర్ లొకేషన్ అడ్రస్ కోసం అని చెప్పేసి ఇక్కడ మీకు ఇంకో డాక్యుమెంట్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ మీది ఓటర్ ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీ ఓటర్ ఐడి సెలెక్ట్ చేసుకొని మీ ఓటర్ ఐడి అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా. ఓటర్ ఐడి అనే కాదండి, రిమైనింగ్ ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఏమేమి చూపిస్తున్నాయో ఆ డాక్యుమెంట్స్లో ఏ డాక్యుమెంట్ అయినా మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట. కానీ నేను ఓటర్ ఐడి అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా. వన్స్ ఓటర్ ఐడి కూడా ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మీకు కిందకు వచ్చినట్లయితే ఇక్కడ 2 టిక్ బాక్స్ ఉన్నాయి కదా, ఈ 2 టిక్ బాక్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పే అండ్ సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. వన్స్ దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుందండి. నేను డీటెయిల్స్ మొత్తం ఒకసారి ఫిల్ చేసేసి మీకు నెక్స్ట్ స్టెప్ అనేది చూపిస్తాను. మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఒకసారి మీ డీటెయిల్స్ అనేది క్రాస్ చెక్ చేసుకొని ఇక మీకు నెక్స్ట్ అని చెప్పేసి కింద ఉంది కదా గ్రీన్ కలర్లో, ఈ నెక్స్ట్ స్టెప్ మీద అనేది క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. మనం డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉంటేనే మనకి ఈ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. చెప్పాను కదా మొబైల్ నెంబర్ మెయిల్ అనేది చూసి మాత్రం ఇవ్వండి. ఓకేనా. ఈ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ పేమెంట్ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనకు మొత్తం పేమెంట్ వచ్చేసేసి 1180 రూపాయలు పేమెంట్ అయితే ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ మనం పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన సిఎస్సి వ్యాలెట్లో ఉన్న అమౌంట్ అనేది దీంట్లో అడగడం జరుగుతుంది. ఓకేనా. మీ సిఎస్సి పాస్వర్డ్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. మీ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ అనేది పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు మీకు ఈ విధంగా రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీ మెయిల్కి అనేది యూజర్ ఐడి పాస్వర్డ్ రావడం జరుగుతుందండి. ఓకేనా. ఇన్స్టెంట్గానే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ రావడం జరుగుతుంది. మీకు ఈ విధంగా మీ మెయిల్కి అనేది ఒక యూజర్ ఐడి పాస్వర్డ్, అదేవిధంగా ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ మెయిల్కే మీకు ఒక సెక్యూరిటీ కోడ్ కూడా రావడం జరుగుతుంది, యాక్టివేషన్ కోడ్ అనేది. ఓకేనా. ఇక్కడ మీ మెయిల్లో క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. వన్స్ దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు వేరే వెబ్సైట్కి అనేది మీకు పేజ్ అనేది రీడైరెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా. మీకు ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. డైరెక్ట్గా మీరు దాని మీద క్లిక్ చేసుకున్నా కానీ సేమ్ పేజ్కి అనేది మీకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. మీకు ఇందాక చెప్పాను కదా యాక్టివేషన్ కోడ్ అనేది అడగడం జరుగుతుందని, ఇది మీ డైరెక్ట్గా మీ మొబైల్కి అనేది మీ మెయిల్కి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. యాక్టివేషన్ కోడ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇచ్చేసి ఇక్కడ యాక్టివేట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు ఏజెంట్ ఈజ్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. అదేవిధంగా పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోమని చెప్పేసి రావడం జరుగుతుంది. ఓకేనా. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం డైరెక్ట్గా పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. దీని మీద క్లిక్ చేసుకోండి. వన్స్ దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్కి అనేది మీకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మీరు అనేది లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ యూజర్ ఐడి అంటే మీ మెయిల్కి వచ్చింది కదా యూజర్ ఐడి అనేది, ఆ యూజర్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలండి. అదేవిధంగా పాస్వర్డ్ కూడా మీకు ఆ యూజర్ ఐడి కిందే మీకు పాస్వర్డ్ కూడా రావడం జరుగుతుంది. సేమ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసేసి ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసుకొని లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అనేది లాగిన్ అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ కేవైసీ అప్డేట్ అనేది ఒకటి చేసుకోవాలండి. ఇక్కడ మీకు చూసినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్లో మీకు అప్డేట్ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంది కదా,
దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఆధార్ బేస్డ్ కేవైసీ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా, మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే యాజ్ పర్ మీ ఆధార్లో నేమ్ అనేది ఏదైతే విధంగా ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్కి అనేది ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. ఆ ఓటీపీ అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా కేవైసీ అప్డేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. వన్స్ ఈ విధంగా వచ్చేసిందంటే మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట. అదేవిధంగా మీకు పాస్వర్డ్ కూడా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పాస్వర్డ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోనండి. వన్స్ దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఓల్డ్ పాస్వర్డ్ అంటే మీ మెయిల్కి ఏదైతే పాస్వర్డ్ వచ్చిందో అది మీ ఓల్డ్ పాస్వర్డ్ అండి. అది ఇచ్చేసేసి ఇక్కడ మీ న్యూ పాస్వర్డ్ అనేది కొత్తది ఒకటి క్రియేట్ చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే మీకు పాస్వర్డ్ అనేది కూడా సక్సెస్ఫుల్గా అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అనేది పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. మీకు నెక్స్ట్ వీడియోలో టికెట్ అనేది ఏ విధంగా బుక్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి.